ఈ వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక ప్రశ్న. మీలో ఎంతమందికి తెలంగాణ గురించి తెలుసు? ఎంతవరకు తెలుసు? తెలంగాణలో చాలా స్థలాల పేర్లు ముస్లిం వారి పేర్లుగా ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎవరు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు? ఎలా పరిపాలించారు? మరియు మనం మన తెలంగాణ గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, పోరాటాల గడ్డ, వీరుల గడ్డ, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఈ నేలపైన ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అసలు తెలంగాణ చరిత్ర ఎక్కడ మొదలైంది? కాకతీయులు ఎవరు? నిజాం పాలన ఎలా ఉండేది? చివరకు ప్రత్యేక రాష్ట్రంగా ఎలా ఏర్పడింది? ఇవన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ భౌగోళికంగా ఇది ఒక సరికొత్త రాష్ట్రం. అయినప్పటికీ తెలంగాణకు దాదాపుగా 2500 సంవత్సరాల పైగా విశిష్టమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర కలిగి ఉంది. చరిత్ర ప్రకారం తెలంగాణ ప్రాంతాన్ని మొదటగా పరిపాలించింది శాతవాహన వంశం. శ్రీముఖుడు వంశస్థాపకుడు. శ్రీముఖుడు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాడని దొరికిన మొదటి ఆధారాలు కోటిలింగాల కన్నారావుపేట ఊరిలో దొరికిన నాణాలు ఈయన పేరుతో లభించాయి. ఆ లభించిన నాణాలపై రాయచిముక శాతవాహన అని ముద్రించబడి ఉన్నది. రెండవ రాజు కృష్ణుడు, ఇతన్నే కన్హ అని పిలిచేవారు. శ్రీముఖుడి తమ్ముడు. ఇతను దాదాపుగా 18 సంవత్సరాల పాలన చేశాడు. ఈయన పాలనలో సామ్రాజ్య విస్తరణ, స్థిరత్వంపై ఎక్కువ దృష్టి పెట్టాడు. కన్హుడు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాడు అనడానికి దొరికిన ఆధారాలు గోదావరి లోయ ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణను బలోపేతం చేసి బౌద్ధ భిక్షులకు ఆశ్రయం కల్పించాడు. మూడవ రాజు మొదటి శాతకర్ణి. వంశంలోని అత్యంత శక్తివంతమైన గొప్ప విజేత. దక్షిణ భారతాన్ని జయించి దక్షిణ పదపతి మరియు అప్రతిహత అనే బిరుదును పొందాడు. ఈయన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాడు అనడానికి ఆధారాలు గుడారం రాతి ఆశ్రమం వద్ద దొరికిన బ్రహ్మలిపి శాసనాల ప్రకారం ఈయన నియమించిన స్థానిక గవర్నర్లు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారని తెలుస్తుంది. నాలుగవ రాజు హాలుడు. ఇతను ఒక కవిరాజు. యుద్ధాల కంటే సాహిత్య రంగంలో చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి. ప్రాకృతిక భాషలో 700 శృంగార, సామాజిక గాథలతో కూడిన గ్రంథాన్ని సంకలనం చేశారు. ఐదవవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అత్యంత గొప్ప పాలకుడు. విదేశీ దండయాత్రను అణిచివేశాడు. ఈయనకి త్రిసముద్ర లోయ పితావాహన అనే బిరుదు కూడా ఉంది. అంటే 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు అని అర్థం. గౌతమిపుత్ర శాతకర్ణి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాడు అని చెప్పడానికి ఆధారాలు కొండాపూర్, సంగారెడ్డి జిల్లా, పెదబొంకూర్, పెద్దపల్లి జిల్లాలోని దొరికిన నాణ్యాలు. రోమన్ దేశకు సంబంధించిన నాణ్యాలు కూడా దొరికాయి. దీన్ని బట్టి చెప్పవచ్చు ఈయన కాలంలోని అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు ఉన్నాయని. శాతవాహనుల వంశంలో చివరివాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన పాలనలోని విదేశీ వ్యాపారం, నౌకాయానాన్ని బాగా ప్రోత్సహించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడానికి ఆధారాలు ముద్రించిన నాణ్యాలు, వాటిపై ఉన్న నౌకా చిహ్నాలు. యజ్ఞశ్రీ శాతకర్ణితో శాతవాహన వంశం ముగిసిపోయింది. శాతవాహన వంశం తర్వాత వచ్చింది కాకతీయుల వంశం. మొదటగా వీరు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. మొదట హన్మకొండను, తరువాత వరంగల్ని రాజధానిగా చేసుకున్నారు. భాష, సంస్కృతి, శిల్పకళ, నీటిపారుదల వంటివి వీరి పాలనలో ప్రధానం. కాకతీయుల వంశంలో మొదటివారు మొదటి ప్రతాపరుద్రుడు. ఈయననే రుద్రదేవుడు అని కూడా పిలిచేవారు. ఇతని కాలం 1158 నుంచి 1195 వరకు. చాళుక్యుల ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలను జయించి సామ్రాజ్య విస్తరణ చేశారు. ఈయన ఒక గొప్ప కవి. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని కూడా రచించారు. హన్మకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి, వరంగల్ కోటలోని మట్టి కోట ప్రారంభం చేసింది ఈయనే. కాకతీయుల వంశంలో రెండవ రాజు గణపతి దేవుడు. ఈయన దాదాపు 63 సంవత్సరాలు పరిపాలించాడు. 1199 నుంచి 1262 వరకు పరిపాలించాడు. ఈయన పాలనలో కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను జయించాడు. కోరుగల్లులోని ఉన్న రాతికోట నిర్మాణం పూర్తి చేశాడు. ఈయన కాలంలోనే రామప్ప దేవాలయం నిర్మాణం జరిగింది. అత్యంత ప్రసిద్ధి చెందిన పాకాల చెరువును కూడా ఈయనే తవ్వించాడు. గణపతి దేవుని తదనంతరం అతని కుమారులు లేనందువలన రాణి రుద్రమాదేవి పాలన కొనసాగించింది. 1262 నుంచి 1289 వరకు రాణి రుద్రమాదేవి పరిపాలించింది. భారతదేశంలోని మొట్టమొదటి మహిళా పరిపాలకురాలుగా రాణి రుద్రమాదేవి నిలిచింది. రాణి రుద్రమాదేవి పాలనలో రుద్రదేవ మహారాజు అనే పురుషనామకరణం చేశారు. అనేక తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేసిన ఘనత రాణి రుద్రమాదేవిది.
కాకతీయుల కాలంలో చివరి రాజు రెండవ ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు పరిపాలించాడు. ఈయన రుద్రమాదేవి మనమడు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈయన సైనిక విభజనని ప్రవేశపెట్టాడు. అప్పటికే భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పరిపాలన మొదలైంది. ఢిల్లీ సుల్తాన్ కుమారుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రునిపై దండెత్తి ప్రతాపరుద్రుని బంధించాడు. అవమానంతో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలోకి దూకి ప్రాణం విడిచాడు. దీంతో కాకతీయుల సామ్రాజ్యం అంతరించింది.